ప్రాజెక్టుల మంచినీళ్లు వృధాగా పోకుండా చూస్తుంది సర్కార్. పాత ప్రాజెక్టులకు రిపేర్ చేయిస్తుంది. డ్యాంలను బాగు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. మొన్నటిదాకా కొట్టిన వానలతో సంగారెడ్డి జిల్లాలోన్న సింగూరు ప్రాజెక్టు నిండింది. అయితే కొన్ని గేట్లకు చిల్లులు పడి నీళ్లన్నీ లీక్ అయి వేస్ట్ గా పోతున్నాయి. దీంతో గేట్లు, వాటి వైర్లకు రిపేర్లు జరుగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు మీద నజరు పెట్టింది సర్కార్. హైదరాబాద్ తాగునీళ్ల కోసం ఈ ప్రాజెక్టు గట్టి 30 ఏండ్లైతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు కొన్ని చెడిపోయినాయి. గేట్ల నుంచి లీకేజ్లతో నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. గేట్లు ఎత్తే వైర్లు కూడా తుప్పుపట్టినాయి. కొన్ని గేట్లకైతే వైర్లు ఊడిపోయి ప్రమాదకరంగా తయారైనాయి. దీంతోని రిపేర్లు చేయాలని ఆర్డర్ వేశారు మంత్రి హరీష్ రావు. పోయినేడు జిల్లాను వరద ముంచెత్తింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరటంతో గేట్లెత్తి నీటిని వదిలారు. అప్పుడు కొన్ని గేట్లు మొరాయించినాయి. తాళ్లు కూడా తుప్పుపట్టడంతో గేట్లు ఎత్తడం కష్టమైంది. ఈసారి కూడా వర్షాలు బాగా ఉంటాయని అనుకుంటున్న అధికారులు ప్రాజెక్టు రిపేర్ పనుల్ని ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. సింగూరు గేట్లకు 11 గేట్లు మనకు మరమ్మతుకు పెట్టినాం. 1,70,00,000తో మరమ్మతులు చేస్తున్నాం. అందులో 4 గేట్లు పూర్తయినాయి. మిగతా 7 గేట్లు, ఈ 4 గేట్లే ఇప్పటి వరకు ఎక్కువైతే అర్జెంట్ ఎమర్జెన్సీ ఉన్నాయో అవి చేయించినాము. మిగతా గేట్లు మనం సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ఆ గేట్లను రిపేర్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదండి. మంత్రి గారి ఆదేశానుసారం ఈ సంవత్సరం ఖరీఫ్ తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మన జిల్లాలో ఉన్న 1289 చెరువులు, కుంటల కింద నీటి మట్టం ఆశాజనకంగా ఉంది. వర్షాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ జూలై మొదటి వారంలో మనం నీళ్ళు ఇడ్చేసేసి అన్ని కూడా ఇద్దామని చెప్పేసి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. 2 నెలల నుంచి ప్రాజెక్టు రిపేర్ పనులు జరుగుతున్నాయి. బీహార్ నుంచి వచ్చిన 11 మంది ప్రాజెక్టు దగ్గర పనులు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ కంపెనీకి నాగార్జున సాగర్లో పనిచేసిన అనుభవం ఉన్నది. వీరితో పాటు లోకల్ గా కొంతమంది హెల్పర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే 4 గేట్లకు మరమ్మతులు పూర్తి కాగా మిగిలిన 11 గేట్ల పనుల్ని సెప్టెంబర్ తర్వాత చేస్తారు. గేట్లు రిపేర్ చేయడానికి చాలా తిప్పలైతుందని చెప్తున్నారు పనిచేసేటోళ్లు. మొన్న కొట్టిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం పెరగడంతో రిపేర్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటున్నారు. ఇప్పుడు వైర్లు ఉన్నాయి కదా సార్, రోపులు, ఆ రోపులు కొత్త వేస్తున్నాం సార్. మొత్తం ఆ కంప్లీట్ అయ్యే వరకు 8 నెలలు పట్టవచ్చు. మొత్తం రబ్బర్ సీల్ ప్యాకింగ్ ఉంటాయి సార్. సైడ్ బాటం, కింద బాటం మొత్తం ప్యాకింగ్ అయ్యే వరకు ఇక్కడ 17 गेట్లు पैकिंग చేసేస్తారు. हम लोग काम करने के लिए आए हैं. काम करके आके इधर 2 महीना हो गया जी. 2 महीना से अभी फर्स्ट गेट हम लोग 7 नंबर का कर रहा है. सेकेंड गेट 6 नंबर का है. 7 नंबर गेट सर फाइनल हो गया. उसको इमरजेंसी निकाल के 11 नंबर में लेके जाना है. 6 नंबर का काम चल रहा है. वायर रोप का पूरा हो गया. वायर रोप का हो गया. अभी रबर सील का काम चल रहा है. रबर सील बोले तो पुराना वाला निकाल दिया है. अभी नया वाला होल डाल के अभी साइड सील लगा रहा है. और बॉटम सील का एक साइड का हो गया, दूसरा साइड लगा रहा है. ये हो जाने के बाद 11 नंबर में लेके जाना. సర్కార్ చర్యలతోటి రైతులు సంబరపడుతున్నారు. ప్రాజెక్టుల నీళ్లుంటే సాగుకు తిప్పలుండదంటున్నారు. ప్రాజెక్టు రిపేర్లతోని మంచి జరుగుతుందని అంటున్నారు.